మీతో పాటు ఇప్పుడు నేను సెలబ్రేట్ చేస్తాను. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతోనే అనుమాన్స. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నాను మేడం. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఈరోజు లాగ్ ఏంటంటే చెప్పు. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, అందుకే ఈ లాగ్ అనమాట. మీరు మొత్తం 1000 అయింది. మీరు అనుకోవచ్చు ఏంటి 1K కూడా లాగ్ తీస్తున్నారా అని. నాకైతే ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంత తక్కువ టైంలో ఇంతమంది వచ్చారంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి దీవెనలు నాకు ఇలాగే ఉండాలి. ఇంకా ఏంటి అంటే నాకు అమ్మ నాన్న లేరు. 8th క్లాస్ అప్పుడే చనిపోయారనమాట. అమ్మ చనిపోయిన ఒక 3 monthsకే నాన్న చనిపోయారు. వాళ్ళ విలువ ఏంటో నాకు తెలుసు. అలాగే నా హస్బెండ్కి కూడా అమ్మ నాన్న లేరు. ఫెస్టివల్స్ వచ్చినా పిల్లల బర్త్డేకి వచ్చినా కొంచెం నాకు వాళ్ళు లేని ఫీలింగ్ తెలుస్తుంది. చాలా బాధేస్తుంది వాళ్ళు ఉంటే బాగుండు కదా అని. సో కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ఏమనుకోకండి. మీరందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి హ్యాపీగా ఉంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ముందే పెట్టుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఇంతమంది పెద్ద ఫ్యామిలీ నాకు మీరందరూ ఉన్నారని ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ సెలబ్రేషన్ మీతో కలిసి నేను చేసుకుంటాను. ఓకేనా? ఇంకా నాకు ఫీల్ లేదు అమ్మ లేదు, నాన్న లేదు, అత్తయ్య లేరు, మామయ్య లేరు, ఎవరు లేరు అని నాకు ఆ ఫీలింగ్ ఉండదు. మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు ఇంకా ధైర్యం ఉంది అనమాట. మీతో పాటు ఇప్పుడు నేను సెలబ్రేట్ చేస్తాను. ఓకేనా? టంటడాయ్! ఇప్పుడు ఫస్ట్ మీకే ఇస్తాను. సూపర్. మళ్ళీ ఇస్తారా? సరే ఓకే, ఈ ఫస్ట్ మీకు ఇస్తున్నాను. తర్వాత థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే నన్ను అందరూ ఆదరించండి. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీతోనే అనుమానస. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి లాగ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్.